హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక మాట చెప్పరా, మంచి మాట. ఒకడంట నడుచుకుంటా వెళ్తుంటేనంట, ఒకడు సైకిల్ మీద వెళ్తా నడుచుకునేవాడిని చూసి నవ్వుకున్నాడంట. ఇంకొకడు బండి మీద వెళ్ళేవాడు ఈ సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి నవ్వుకున్నాడంట. ఇంకొకడు కారు మీద వెళ్ళేవాడు ఈ బండి మీద వాడిని చూసి కారులో వాడు నవ్వుకున్నాడంట. ఈ సైకిల్ మీద వాడిదేమో సైకిలు చైన్ పడిపోయి సైకిల్ ఆగిపోయిందంట. ఈ బండి మీద వెళ్ళేవాడిదేమో బండిలో పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోయిందంట. ఈ కారులో వెళ్ళేవాడు ఉన్నాడే, వాడిది కారు పంచర్ అయ్యి టైరు ఆ కారు ఆగిపోయిందంట. అయితే ఈ నడుచుకుంటా వెళ్ళేవాడు ఉన్నాడే, వాడు వాళ్ళ కాళ్ళు నమ్ముకున్నాడు కదా, వాడు నడుచుకుంటానే వెళ్తున్నాడంట. వీళ్ళన్న మాటలన్నీ వినుకుంటా నవ్వుకుంటా చూసుకుంటా వెళ్తున్నాడంట. కానీ వీళ్ళందరూ ఇవన్నీ బాగు చేయించుకునే లోపల వాడి ఇంటికి వెళ్ళిపోయాడంట. కానీ వీళ్ళు వెనకే ఉండారు. మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా తేలిగ్గా ఒక మాట అనకూడదు. ఎవరిలో ఏ విషయం ఉందో మనకు తెలియదు కదా. ఏలెత్తి ఒకళ్ళ కళ్ళే చూపించేటప్పుడు మనకి 4 ఏళ్ళు చూస్తున్నాయని తెలుసుకోవాలి. ఇవాళ నీకు బళ్ళు ఉండయి, కార్లు ఉండయి, సైకిల్ ఉందని చెప్పి నడుచుకుంటా వెళ్ళేవాడిని అనుమానిస్తే వాడికి దేవుడు ఉన్నాడు వాడి వైపున. అందుకే వాడిని కాళ్ళతోటి ఇంటికి చేర్చాడు. మరి మీరు అవన్నీ బాగు చేయించుకొని ఇంటికి వెళ్ళేదాకా మీకు గతి లేదు కదా. అవునా కదా?